డాక్టర్ స్వామి, మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటారు? ఏం తింటారు? మీ ఆహార వ్యవహారాలు, ఎందుకంటే మనకు అన్ని అవయవాలకి ఫుడ్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. అలా లంగ్స్కి ఏముందో మనకు తెలియదు. చల్ల పదార్థాలు తినకూడదా, ఏమేమి చేయొచ్చు. బట్ హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్? చెప్పాలంటే మనం న్యాచురల్గా దొరికే రెగ్యులర్ డయట్ అనేది సమ్వాట్, అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ కాకపోతే ప్రతిదానికి ద కీ ఈజ్ ద మోడరేషన్. మనం ఏది తీసుకున్నా కూడా అది మోడరేట్ క్వాంటిటీలో. ఏదైనా ఓవర్డూ చేస్తే న్యాచురల్లీ దానివల్ల అతి సర్వత్ వర్జయత్. సో అలా మనకి ఏది తీసుకున్నా కూడా మనం తీసుకునే రెగ్యులర్ డయట్ ఒక మోడరేషన్లో తీసుకుంటే చాలా వరకు మన రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అనేటివి సఫేస్ అవుతాయి. కాకపోతే అందులో కూడా ఇఫ్ వీ కెన్ మేక్ ఇట్, పర్టికులర్లీ సే ఐఎమ్ ఏ వెజిటేరియన్. సో వెజిటేరియన్స్కి కొన్ని ల్యాక్స్, అంటే కొన్ని ఇష్యూస్, అంటే న్యూట్రిషనల్ ఇష్యూస్ రావచ్చు. బికాస్ ద వే మనకి B12 డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని సప్లైస్ లైక్ ప్రోటీన్స్ కూడా మనకి వెజిటేరియన్ ఫుడ్లో తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని వాటి మీద ఫోకస్ చేయగలిగితే, అంటే ప్రోటీన్ మనం ప్రాపర్గా సప్లిమెంట్ చేయగలిగితే మన ఫుడ్లో ప్రోటీన్ లైక్ సే ఈ దాల్స్ కానివ్వండి, మిల్క్ అండ్ కర్డ్, ఇట్లాంటి ఐటమ్స్లో మనకి ప్రోటీన్ బాగా దొరుకుతుంది కనుక కొంచెం ఆ ఆస్పెక్ట్లో మనం దాని క్వాంటిటీ కొంచెం సరిపడా తీసుకుని, అండ్ ఫైబర్ మనం హోల్ ఆఫ్, అంటే డయట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ దాన్ యువర్ ప్రోటీన్స్ ఈజ్ ఫైబర్. సో ఇఫ్ యూ టేక్ గుడ్ ప్రాపర్ ఫైబర్ డయట్, అంటే దట్ రెడ్యూసెస్ దట్, అంటే గ్లూకోజ్ స్పైక్స్. సో అందువల్ల మనకి తీసుకునే కార్బోహైడ్రేట్స్లో, అంటే మన న్యాచురల్గా పర్టికులర్లీ సౌత్ ఇండియాలో డయట్ అంతా మోర్ కార్బోహైడ్రేట్ రిచ్. మీరు ఆబ్వియస్లీ యూఆర్ వెజిటేరియన్ కాబట్టి మీరు తీసుకునేవి అది బ్యాలెన్స్ చేసి తీసుకుంటారా సార్? అంటే వీ ట్రై టు యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో ఇడ్లీ దోశ అనేది తింటారు? నార్మల్ ఫుడ్ తింటాను, బట్ వీ డోంట్ ఓవర్ ఈట్. మీరేమన్నా ఎక్సర్సైజ్ చేస్తారా సార్? అంటే వర్కౌట్స్ అంటే మై జనరల్లీ, అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ ఎక్సర్సైజ్. వన్ ఈజ్ యువర్ రెగ్యులర్ పనిని బట్టి, అంటే మనకి యాక్టివ్ లైఫ్. సో కొన్ని వర్క్స్లో మనకి న్యాచురల్లీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం పెద్దగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కంపేర్ టు సంబడి ఏ డెస్క్ జాబ్ వర్సెస్ డాక్టర్. ఇప్పుడు డాక్టర్ అంటే మేము జనరల్గా వీ రియల్లీ రోమ్ అరౌండ్ ఇన్ ద హాస్పిటల్, అండ్ అంటే వీ స్టిల్ హ్యావ్ మేక్ ఎ బిట్ ఆఫ్ ఫిజికల్ ఎఫర్ట్. సో దానివల్ల మాకు న్యాచురల్గా వచ్చే కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. దాన్ని కొంచెం టాప్అప్ చేయడానికి ఇట్ ఆల్సో అగైన్ డిపెండ్స్ ఆన్ మై పర్సనల్లీ ఐ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్పోర్ట్స్. సో ఐ ప్లే సమ్ బ్యాడ్మింటన్ అండ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. సో దట్ గివ్స్ మీ, అండ్ సమ్ టైమ్స్ ఐ గో ఫర్ స్విమ్మింగ్. సో ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల అట్లీస్ట్ మనకి లేదు అని అంటే కొంతమంది మేబీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాకింగ్ అండ్ జాగింగ్, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అంతే కదా. ఇప్పుడు ప్రతిదాని వాకింగ్ జాగింగ్లు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి, మోకాళ్ళకి సంబంధించి, కీళ్ళకి సంబంధించి. అలాగే స్విమ్మింగ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఎనీ యాక్టివిటీ విచ్ గివ్స్ యూ దట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్, దాన్ని మనం అది కూడా మోడరేషన్లో చేస్తూ వెళ్తే యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మై అదర్ యాక్టివిటీ విచ్ కీప్స్ మై లంగ్స్ ఫిట్. ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. సో అలా మనం వీలైనంత వరకు అన్ని యాక్టివిటీస్లో ఎక్కడి నుంచి మనకి మోర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ బోత్ వేస్ అది చూసుకోవాలి. సో దట్, అంటే మనకు మోటివేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా రెగ్యులర్గా ఓకే జిమ్కి వెళ్ళి నేను అది చేస్తాను, జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జస్ట్ ఆ మోనోటోనస్ యాక్టివిటీ ఆల్ ద టైమ్ ట్రెడ్మిల్ మీద గంట సేపు నడుస్తారు సార్, నాకే బోర్ అవుతుంది. వాడిని చూస్తేనే బోర్ కొడుతుంది, పాపం అనిపిస్తుంది. ఎంత మ్యూజిక్ వినుకుని చేసినా కూడా రోజు ఎంత అసలు అన్క్రియేటివ్ అనిపిస్తుంది. బట్ తప్పదు కొంతమందికి. అదే, కానీ ఆ మోటివేషన్ కొంతమందికి ఉంటే పర్వాలేదు. బట్ మోటివేషన్ లేనప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ దట్ బై యాడింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఇన్ టు దట్. సో మనకి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, సో దాన్ని మనం చేయడం వల్ల మనకి న్యాచురల్గా we keep doing that and sustain that. We are always grateful to you. మీ ద్వారా ఊపిరితిత్తులకి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ రాబోయే రోజుల్లో మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుని we want to give the right information to our viewers. Sure అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.